యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లోక సువార్త నుండి కొన్ని ప్రశ్నలు మరియు సమాధానములు తెలుసుకుందాం. 1. కపెర్నహూములోని సీమోను ఇంటిలో యేసు ఎవరిని స్వస్థపరిచెను? జవాబు: కపెర్నహూములోని సీమోను ఇంటిలోనున్న సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉండెను. యేసు ఆమె చెంత నిలువబడి జ్వరమును గద్దింపగానే జ్వరము ఆమెను విడిచెను. 2. జనసమూహము యేసును తమ యొద్ద నుండి ఇతర ప్రాంతములకు వెళ్లకుండా ఆపినప్పుడు యేసు వారితో ఏమన్నారు? జవాబు: జనసమూహము యేసును తమ యొద్ద నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఆపిన వారితో యేసు, నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితినని ఆ జనసమూహంతో చెప్పాను. 3. గెన్నెసరతు సరస్సులో చేపలు పట్టు జాలరులలో యేసు ఎవరి దోణి ఎక్కెను? జవాబు: గెన్నెసరతు సరస్సులో చేపలు పట్టు జాలరులలో యేసు సీమోను దోణి ఎక్కెను. 4. గెన్నెసరేతు సరస్సులో యేసు సీమోను దోణి ఎక్కి ఏమన్నారు? జవాబు: గెన్నెసరేతు సరస్సులో యేసు సీమోను దోణెను ఎక్కి దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు వలలు వేయుడని సీమోనుతో చెప్పాను. 5. గెన్నెసరేతు సరస్సులో యేసు సీమోను దోణి ఎక్కి చేపలు పట్టుటకై వలలు వేయమన్న యేసుతో పేతురు ఏమన్నారు? జవాబు: సీమోను యేసుతో, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదని యేసుతో చెప్పాను. 6. సీమోను యేసు చెప్పినట్లు దోణెను లోతునకు నడిపించి వలలు వేసినప్పుడు ఎన్ని చేపలు దొరికాయి? జవాబు: సీమోను యేసు చెప్పినట్లు దోణెను లోతునకు నడిపించి వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలు దొరికాయి. వేరొక దోణిలోని వారు కూడా వచ్చి సహాయం చేశారు. 2 దోణెలు మునిగినట్లు నింపారు. 7. చేపలు పట్టుటకు సీమోనుతో పాలువారైన వారు ఎవరు? జవాబు: సీమోనుతో గెన్నెసరతు సరస్సులో చేపలు పట్టుటకు పాలువారైన వారు జెబెదయి కుమారులైన యాకోబు, యోహానులు. ఇది మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.